నా పేరు వచ్చేసి కామపల్లి లక్ష్మయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని. గత 22 సంవత్సరాల సంది. మరి ఇంతకుముందు నేను ఇన్వైట్ చేసిన మన అందరి అప్లైనర్, మెంటరు, గైడు, మార్గదర్శి, బిఎస్సిడి అండ్ ఎమర్జింగ్ లీడర్ వడ్డేమాన్ శ్రీనివాస్ నష్టం. కానీ నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు పుట్టింది. అంటే ఇక్కడ చూడండి, దాంతోపాటు డాక్టర్ మధుకర్ సార్ ఒరిజినల్ డాక్టర్స్ వీళ్ళే. నాది ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, బిఎడ్ అండ్ డిఎడ్. మరి ఈ ప్లాట్ఫామ్ మీద 3 రకాల డిఫరెన్షియేషన్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు వచ్చారు. స్టూడెంట్ వచ్చారు, ఒక మెడికల్ ఫార్మా కాలేజ్ ప్రిన్సిపాల్ వచ్చారు, మరి అందరి అప్లైనర్ గురువైన నేను వచ్చాను. మరి ఎందుకు అనేది అనుకున్నప్పుడు చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మిత్రులందరికీ మరొకసారి ఒకటి ఏంటంటే, వెస్టేజ్ ఎందుకు చేయాలి అనేది ఒక కాన్సెప్ట్, ఎలా చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఎందుకు చెయ్యాలి అనేది ముఖ్యమా, ఎలా చెయ్యాలనేది ముఖ్యమా? ఎందుకు చేయాలనేది ముఖ్యం కదా, రైట్. అయితే ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. భూమి మీద పంచభూతాలు అంటే కదా, గాలి, నీరు, ఆకాశం, ఇవి ప్రకృతి అందరికీ సమాన అవకాశాలు ఇస్తుంది. ధనవంతులు, బీదవారు, డబ్బునోరు, డబ్బు లేనోరు, లేకపోతే ఇటువంటి వివక్షత అనేది చూడాలి. అలాంటి వివక్షత లేనిదే మన హిస్టరీ. బయట అంతటా కూడా వివక్షతనే ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు అందరూ కూడా మన వెస్టేజ్తో పాటు మనం ఏం చేస్తారంటే, రకరకాల గవర్నమెంట్ ఆఫీసులకు కానీ ప్రైవేట్ ఆఫీసులకు కానీ వెళ్తూ ఉంటాం. వెళ్తారా ఇలా? సో ఒక ఎంఆర్ఓ ఆఫీసే తీసుకున్నాం. ఎంఆర్ఓ ఆఫీసు ప్రాంగణంలో ఎవరెవరు ఉంటారు? హెడ్ ఉంటారు, ఎంఆర్ఓ గారు ఉంటారు, తర్వాత సబార్డినేట్ ఉంటాడు, మధ్యన ఉంటారు. వీళ్ళందరూ ఒకే క్యాంపస్లో ఒకే అవర్స్ పనిచేస్తారు. మరి ఒక ఎంఆర్ఓ గారిని, ఒక సబార్డినేట్ గారిని ఒకే వేదిక మీద పక్క పక్కన చేసి కూర్చోబెట్టగలుగుతామా? లేదు. వాళ్ళ వర్కింగ్ అవర్స్ సేమ్, అవసరాలు సేమ్, కానీ ఇద్దరికి సమానమైన వేతనాలు ఉంటున్నాయా? సేమ్. అంటే అక్కడ హోదాను బట్టి, చదువును బట్టి మనకు గౌరవ మర్యాదతో కూడిన ఇన్కమ్ అనేది వస్తూ ఉంది. కానీ ఈ వెస్టేజ్లో చదువు లేదా ఉద్యోగం చిన్నగా అందరినీ సమానంగా ఎటువంటి అంతరాలు లేకుండా వెస్టేజ్ అనేది ఒకే వేదిక మీద నిలబెడుతుంది. ఒకే రకమైన ఒకరి నుంచి ఒకరి చెక్ అందించడానికి అవకాశం ఉంది. సో అందుకోసం నేను దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే నా దగ్గర స్లీపర్స్ ఉంటారు, అటెండర్స్ ఉంటారు, వంట ఉండేవాళ్ళు. మేమంతా ఒకే ప్రాంగణంలో ఒకే టైమింగ్ అవర్స్ ఖచ్చితంగా పనిచేయవచ్చు. వాళ్ళ కూడా నాకు సన్మానం చేస్తారా? వర్కింగ్ అవర్స్ మాత్రం సేమ్. మరి సాలరీ అనేది కూడా వేరియేషన్ అనేది ఉంటుంది. మరి నాకు ఫస్ట్ మా వడ్డేమాన్ శ్రీనివాస్ సార్ గారు ఈ అవకాశం కొద్దిగా అనుమానం పడ్డాను. ఈయన వచ్చి నాకు ఎప్పటికీ నా దగ్గర చదువు చేసుకుని ఇట్లాంటి నమ్మాలా నమ్మకూడదని పెద్ద అనుమానం పక్షింది. ఆ రకంగా అనుమానం చేసినప్పుడు చెప్పినప్పుడు క్లారిటీ ఇచ్చిండు. కానీ అప్పటికే నాకు 18 సంవత్సరాలు ఉద్యోగం వచ్చి అయిపోయింది. నన్ను కొన్ని అడుగుతున్న క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ నా దగ్గర సమాధానం ఏం లేదు. ఆ రోజు నిద్ర పట్టకుండా ఎమ్మడే జాబ్ నుంచి చెప్పబెట్టాను. అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. నా మొదటి ఇన్కమ్ 134 రూపాయలు అయితే వెస్టేజ్లో హైయెస్ట్ 1,500 రూపాయలు. ఇన్కమ్ 2 రకాలు, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పనిచేసిన కాలానికి డబ్బు వస్తుంది, కష్టానికి దగ్గర సరిపడే ఇన్కమ్ అనేది రాదు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఒక సిస్టాన్ని క్రియేట్ చేసుకొని వదిలిపెట్టి ఆ సిస్టమ్ మన కోసం 3 తరాలు పనిచేస్తూ ఉంటుంది. మొదటిసారి ఒకటి చెప్పారు, పేటెంట్ హక్కు అని. ఇంతకుముందు మరి పేటెంట్ హక్కు అంటే ఎంతమంది తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. నేను మరొకసారి క్లారిటీ ఇస్తాను. పేటెంట్ హక్కు అంటే మనం చేసిన సిస్టమ్ వల్ల మనకు, మన కుటుంబానికి, తర్వాత తరాల వరకు కూడా మనకి ఇన్కమ్ రావడం అనే అవకాశం ఉంది. ఆ పేటెంట్ హక్కు అనేది భూమి మీద 3 వర్గాలకే ఉంది. ఒక సైంటిస్టులు, ఆథర్స్, సింగర్స్. సైంటిస్టులు, ఆథర్స్, సింగర్స్. 4వ పువ్వు వెస్టేజ్కి వచ్చింది. సో ఒకటి ఏంటంటే బల్క్ ఉన్నది,
బల్బు రూపకల్పన చేసినవారు ఆల్బస్ థామస్ ఎడిసన్, అవునా కదా? ఎన్ని ప్రయోగాలు చేసినారో మనకు చదువుకున్నప్పుడు తెలిసింది. ఈ బల్బు ఉన్న ప్రతి ఫ్యామిలీ నుంచి తన ఫ్యామిలీకి పేటెంట్ హక్కుతో కూడుకున్న ఇంకా వీడియోలు కూడా వెళ్ళిపోతుంది. మరి థామస్ ఎడిసన్ ఉన్నాడు 5 మీద లేడు. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ డిస్కవర్ అప్ ఇండియా ఒక పుస్తకం ఉంది. అది 18 లాంగ్వేజ్లలో 42 దేశాలలో ప్రతి సంవత్సరం ప్రింట్ అవుతా ఉంటారు. మరి డిస్కవర్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని రాసింది ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ, భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. కానీ ప్రతి సంవత్సరం రిపీట్ అవుతా ఉంటే దాని వచ్చే ఇన్కమ్ ఇవాళ ఎవరు తీసుకుంటా ఉన్నారంటే ప్రియాంక గాంధీ తీసుకుంటా ఉన్నారు. వీళ్ళ మధ్య అంతరం ఎంత ఉంది? 4 తరాల అంతరం ఉంది. అలా 3 తరాల ఇన్కమ్ ఇచ్చేది మనం వెస్టేజ్ కంపెనీ. 3 తరాల ఇన్కమ్ ఇచ్చేది వెస్టేజ్ కంపెనీ. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం అయ్యింది కూడా పెన్షన్ హోల్డర్ అయ్యి కూడా ఎందుకు చేస్తా ఉన్నానంటే నాతో పాటు నా కొడుకు పిల్లలకు కూడా ఇన్కమ్ ఇవ్వడానికి అవకాశం. సో ఇదొక భాగం. రెండో భాగం ఏంటంటే మరి సైంటిస్ట్ అని అనుకున్నాం కదా, ఆయన చనిపోయినా కానీ ఆయన ఇంటికి ఇన్కమ్ వెళ్ళిపోతుంది, ఆయన సేవలు ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇలా వడ్డేమాన్ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఒక మహావృక్షం, మరి వృక్షం. ఆయన లేకపోయినా ఆయన ఇంటికి ఇన్కమ్ వెళ్ళిపోతుంది, ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉండగలుగుతారు. ఇది గొప్ప వాళ్ళు చేసే వ్యక్తులు. గొప్ప వ్యక్తులుగా ఎదగడానికి అవకాశం వినింది మన వడ్డేమాన్ శ్రీనివాస్ గారు మెట్టూరులో మనం ఈ అవకాశం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా నా దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న స్టూడెంట్ అయినా కానీ నాకు ఇలా మెంటరు, గైడు, మార్గదర్శనం. సో యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మనం అందరం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం కదా. ఇప్పుడు నేను మొదటిసారి అన్నదమ్ములం, మా నాన్న చెరుకు 10 ఎకరాలు ఇచ్చారు. నేనేం చేస్తున్నానంటే 9 ఎకరాలలో మామిడి టెంకలు పెట్టిన, 1 ఎకరం మాత్రమే ఉరుకు పొలం పెట్టిన మామిడి టెంకలు నాటాను. మొదటిసారి ఏం చేస్తున్నంటే 2 ఎకరాలు మిర్చి, 2 ఎకరాలు పత్తి, 2 ఎకరాలు పల్లి, 2 ఎకరాలు కూరగాయలు, 2 ఎకరాలు ఆకులు ఏమి పని చేస్తాను. బిజీగా ఉండేవాళ్ళు ఎవరు? మొదటి రెస్ట్ లేక పనిచేసే వాళ్ళు ఎవరు? మరి నేనేం చేస్తున్నా ఇక్కడ మామిడి టెంకలు పెట్టి పురుగు రాకుండా పెరగనిక కంచె చేస్తూ కాపలా కాస్తూ దాన్ని పెంచి పెద్ద చేస్తాను. ఎంతకాలం? జస్ట్ 3 నుంచి 5 ఇయర్స్ మధ్య. అన్నప్పుడు నీవు పోతాయి, అన్నీ నిలబడాయి. ఆ 5 ఏళ్ళ తర్వాత నాకేం పని ఉంటుంది? ఏం పని ఉంటుంది? అను నేను ఒక్కనే తింటున్నా, సమాజం అందరూ పంచుతారా? ఒక్కనే పంచుతానా? డబ్బు అనేది వస్తుంది. మనం చేసే సొంత వ్యాపారం కావచ్చు, మీరు చేసే ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే అది తాత్కాలిక పంటలతో సమానము. వెస్టేజ్ మాత్రం దీర్ఘకాలిక పంటతో సమానము. ఇన్కమ్ అంటారు, దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అందుకోసం మేము ప్రభుత్వ సెక్టర్లో పనిచేస్తూ మళ్ళీ దీన్ని మా స్టూడెంట్ శ్రీనివాస్ సార్ మాటలు మరింత మందికి అందించాలని ఆలోచన చూశాను. ఇంకొకటి ఏంటంటే ఒక 100 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 50 సంవత్సరాలు, 50 కోట్లు, 40 కోట్లు, 50 ఉంటాయి. ఆ బిల్డింగ్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఓనర్కి ఎంత రిస్క్ ఉంటుంది? లంబరు, సీకు, సిమెంటు, కాంక్రీటు రకరకాల పిచ్చెక్కిపోతుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి అంటారు కదా. ఆ రకంగా ఆ ఓనర్ మొత్తం ఇనాగ్రేషన్ చేసిన ఒక వ్యక్తితోటి, డీజీసీ తోటి, తర్వాత తనకి ఏం పని ఉంటుంది? మసేపు ఎంతకాలం వసూలు చేయాలి? ఆ బిల్డింగ్ బతుకున్నంత కాలం. ఎంతకాలం బతుకుంటుంది? ఎంతకాలం బతుకుంటుంది? మినిమం 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలు పంట ఇచ్చేది కూడా వెస్టేజే. తెలుసుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించిన ఒక గ్రేట్ లీడర్ వడ్డేమాన్ శ్రీనివాస్ గారికి, మరి ఇక్కడ ఉన్న ప్రతి మిత్రుడికి